నగరంలోని గుడివాడలో అర్ధరాత్రిలో జరిగిన ఒక యాక్సిడెంట్ లో 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి శవాలుగా కారులో పడున్నారు. అంతేకాక అందులో ప్రయాణించిన ఒక యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఈ కేసు గురించి తీవ్రంగా విచారణ జరిపిస్తూ ఉన్నారు. చార్లెస్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, చెప్పు అసలేం జరిగింది? సార్, ఆ కేసు విషయం గురించి ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేస్తున్నాను. జరిగిందేంటంటే, ప్రాణాలతో బయటపడ్డ అబ్బాయి పేరు చార్లెస్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. చనిపోయిన 4 అమ్మాయిలు, ఆ అబ్బాయి అదే కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్. ప్రాణాలతో బయటపడ్డ చార్లెస్ కి అమ్మా నాన్న లేరు. కాలేజీ వరకు స్కాలర్షిప్ లోనే చదివాడు. చనిపోయిన 4 అమ్మాయిలు బాగా డబ్బున్న అమ్మాయిలు. వాళ్ళందరూ హాస్టల్లోనే ఉండి చదివారు. వాళ్లతో చార్లెస్ బాగా ఫ్రెండ్షిప్ గా ఉండేవాడు. ఈ అబ్బాయి తన బర్త్డేని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకుంటూ ఉన్నాడు. దానికి వసతి ఈ అబ్బాయి దగ్గర లేదు. అది తెలుసుకున్న ఈ 4 అమ్మాయిలు నీ బర్త్డేని నువ్వనుకున్న దానికంటే చాలా గొప్పగా జరుపుదామని ఏర్పాటు చేశారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అయిపోయిన తర్వాత చార్లెస్ ని డ్రాప్ చేయడానికి 4 కలిసి కారులో వెళ్లారు. 5గురితో కూడిన ఒక గుంపు చార్లెస్ మీద దాడి చేసి 4 అమ్మాయిల్ని మానభంగం చేసి ఒక అబ్బాయిని కూడా హత్య చేసి అదే కారులో పడేసి పారిపోయారు. కానీ అదృష్టవశాత్తు చార్లెస్ బ్రతికి బయటపడ్డాడు. ఇదే మేం ఇంతవరకు విచారణ జరిపిన దాంట్లో దొరికినది. అతి త్వరలో హంతకుల్ని పట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. హలో డాక్టర్. హలో సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? 2 అమ్మాయిల్ని రేప్ చేశారు. మిగతా 2 అమ్మాయిల్ని అటెండ్ చేశాడు. చనిపోయిన అందరినీ ఒక షార్పు వస్తువుతో పొడిచాడు. అది ఎటువంటి వెపన్ అని మీరు అనుకుంటున్నారు సార్? బహుశా గొడవలై ఉండొచ్చు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వెల్కమ్.
చార్లెస్, వద్దు చార్లెస్, ప్లీజ్. వద్దు చార్లెస్, వద్దు. I'll kill you. I'll kill you. I'll kill you. Please don't kill me. Please don't kill me.
చార్లెస్. రండి. సారీ చార్లెస్, నీ బర్త్డే ఫంక్షన్లో నేను పాల్గొనలేకపోయాను. ఇట్స్ ఓకే ఆంటీ. తర్వాత బర్త్డే ఎలా జరిగింది? బాగా ఎంజాయ్ చేసావా? మీరు లేరన్న లోటే తప్ప నా జీవితంలోనే ఇది మర్చిపోలేని ఒక స్పెషల్ బర్త్డే పార్టీ. థ్యాంక్స్ ఆంటీ. హే కమాన్, థ్యాంక్స్ అంతా ఎందుకు? నువ్వు మా కుటుంబంలో ఒకడివయ్యావుగా. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అవును, చాలా అదృష్టవంతుడివి. దియా వాళ్ళ డాడీతో నీ గురించి చెప్పాను. ఆయన నిన్ను మీట్ అవడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అందువల్ల ఆయన నిన్ను చూడ్డానికి నెక్స్ట్ మంత్ వస్తున్నారు. అది మాత్రమే కాదు, ఆయన నీకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సర్ప్రైజ్? యా, సస్పెన్స్. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. గుడ్ బై. ఆంటీ, ఉమ్, ఆంటీ దియా. దియా వాళ్ళ డాడీ ఒక డాక్యుమెంట్ ఇచ్చారు అంకుల్కి ఇవ్వమని. నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది. ఇంకో 1 అవర్లో వచ్చేస్తుంది. ఓకే. హాయ్ థామస్. ఇప్పుడే వచ్చాం. మీరెలా ఉన్నారు? బిజినెస్ ఎలా రన్ అవుతుంది? వాట్ చార్లెస్? ఈ ఇంట్లో మీరు నేను మాత్రమే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాం. వాట్? మీ అమ్మాయి ఈ ఇంటికి రావడానికి ఇంకా 1 అవర్ అవుతుంది. సో మీ వయసుకు నేను చెప్పేది ఇంకా అర్థం కావట్లేదా? ఛీ, రాస్కెల్. నువ్వు ఇక్కడ ఎక్కడ దాక్కున్నావని నాకు బాగా తెలుసు. నువ్వే వచ్చావంటే నేను పోలీసులకు పట్టిస్తాను. నేనే కనిపెట్టానంటే నీ బుర్ర బద్దలవుతుందిరా. రారా, ఎక్కడున్నావు? రారా, రా. ఇన్ని రోజులు మంచివాడిలా నటించి మమ్మల్ని మోసం చేసావు కదరా. ఒంటరిగా ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నా హస్బెండ్ బిజినెస్ పైన ఊరేలేటప్పుడు నా రక్షణ కోసం ఈ తుపాకీ ఇచ్చి వెళ్లారు. ఈ రోజు నీ చావు నా చేతిలో రా. రారా, రా.
నిన్ను చంపడం తప్పేం కాదురా. హలో హలో సార్. సార్. ఏంటి అక్లు చెప్పండి. 1991లో ఇద్దరు సైకో కూనీలు ఈ సిటీ మాత్రం కాదు ఈ దేశాన్ని బెదిరించారు. మీకు గుర్తుందా? బాగా గుర్తుంది. యాంటనీ, డేవిడ్. అదెలా డాక్టర్ మర్చిపోగలను? ఇతని పేరు యాంటోనీ, ఇతని పేరు డేవిడ్. వీళ్ళిద్దరికీ నచ్చిన ఒకే విషయం ఆడది, బంగారం, మత్తు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని, రోడ్డు మీద ఒంటరిగా వస్తున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు. గురి చూసి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని, బంగారాల్ని అన్నీ అపహరించుకుని వెళ్ళిపోతారు. మొత్తానికి వీళ్ళిద్దరూ కామ పిశాచులు. ఎస్, వాళ్ళిద్దరూ మహిళల్ని మానభంగం చేసి దారుణంగా గొడ్డలతో నరిగి బంగారాన్ని దొంగిలిస్తారు. ఇది జరిగింది 1991లో. ఇప్పుడు 2019 డాక్టర్. డాక్టర్, మీరు చెప్పేది చూస్తుంటే వాళ్ళే ఈ హత్యలు చేస్తున్నారంటారా? వాళ్ళని పాతిపెట్టిన చోట్ల వెళ్ళి చూస్తే ఎముకలు కూడా ఉండుండవు. అది నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్గా ఉన్న రాజేంద్రన్. ఏం డ్యూటీ చేస్తున్నావా? నీకో స్టేషను, అందులో నువ్వు ఒక ఇన్స్పెక్టర్వే. సిటీ ఎంత అల్లకల్లోలం అవుతుంది. 40 అమ్మాయిలు కనిపించట్లేదు. అందులో నీ ఏరియాలో 20 మంది కనిపించట్లేదు. అసలు పని చేస్తున్నావా ఏమన్నా పీకు? ఇలా చూడు, నీకు ఇంకా 7 రోజులు టైం ఇస్తున్నాను. ఆ లోపు ఆ హంతకుల్ని కనిపెట్టాలి, లేదా అయితే దానికి దీనికి లింక్ ఉందంటారా? ఉంది. ఫస్ట్, అమ్మాయిల్ని రేప్ చేయడం. సెకండ్, అమ్మాయిల్ని చాలా క్రూరంగా గొడ్లతో హత్య చేయడం, బంగారాన్ని దొంగిలించడం. డాక్టర్, మీరు చెప్తుంది మాకేం అర్థం కావడం లేదు. హంతకుడు మన ఎదురులోనే ఉన్నారు. యాంటనీ, డేవిడ్ని పోలీసులో ఇరికించింది ఎవరు? వాళ్లే పెంచిన ఒక చిన్న పిల్లాడు. అయ్యో,
జో 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 లేదులే నాన్నా. సరే సరే సరే, మా నాన్న కదా. లేదురా, నా బుజ్జి తండ్రి కదూ. లేదు నాన్నా. జో 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 అయ్యి లేదు నాన్నా. ఇది ఇలా చూడు. తిను నాన్నా, తిను. కథ చెప్తారా? కథ చెప్పాలా? ఒకరోజు నేను నిద్రపోతున్నానా, అప్పుడు ఒక పసిపాప ఏడుపు వినిపించింది. ఇదే స్థలంలో ముద్దుగా అందంగా ఒక బిడ్డ ఇక్కడ పడుకొని ఏడుస్తూ ఉంది. అందంగానా? అవును బంగారు తండ్రి. ఆ బిడ్డని ఏ కుక్కో కని ఇక్కడ పారేసిపోయింది. నేనే ఆ బిడ్డని దగ్గర తీసి పెంచాను. ఎవరా బిడ్డ? నువ్వు బంగారం, నువ్వే నాన్నా. మరి అందంగా ఉంటాడన్నారు, నేనింత నల్లగా ఉన్నానేంటి? నిన్ను కన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, కాని పెంచిన నేను అడుక్కునేదాన్ని. అందుకే నాన్న నల్లబడిపోయావు. ఆ, ఆ బాగుందా? నీళ్లు కావాలి. నీళ్లు కావాలా? ఇదిగో ఇప్పుడే తెస్తాను, నువ్వు తిను. త్వరగా తీసుకొస్తాను. తీసుకొస్తాను. వీడేరా మన వారసుడు. వారసుడు, మన వారసుడు. నువ్వు ఆంటోని, నేను డేవిడ్. మరి వీడు చార్లెస్. 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 ఆ అబ్బాయి మాత్రమే ఈ కేసులో ఇంకా ఉన్న మనిషి, చార్లెస్. ఆ చార్లెసే ఈ హత్యలు చేశాడు. డాక్టర్, వాడే ఈ హత్యలు చేసుంటారంటున్నారా? వాడి గురించి ఎవరూ తప్పుగా చెప్పనే లేదే. చిన్నప్పుడు వాడు కన్నెదురుగానే యాంటనీ డేవిడ్ వాళ్ళు చేసిన నీచ పనులన్నీ వాడు కన్నెదురుగానే చేశాడు.
ఫోటోలో ఉన్న వాళ్ళు నాకు తెలుసు. తెలుసా? మ్మ్. ఇప్పుడు ఎక్కడున్నారో చూపిస్తావా? మ్మ్. ఇక్కడే ఉన్నారు. ఇది యాంటనీ, అది డేవిడ్. మేం వేటకు బయలుదేరాం. ఏ వేట తెలుసా? సింహమో, పులో, ఏనుగో, గాడిదో కాదు, ఓన్లీ జింకలు. అవును, జింకలు. మగ జింకలు కాదు, అందమైన ఆడ జింకలు. ఇప్పటి వరకు 46 మంది ఆడవాళ్ళని వేటాడాం. 105 కాసులు దొంగలించాం. చంపిన అందరినీ కూడా ఒకే చోట పాతి పెట్టాం. మేము నార్మల్ అయిన మనుషులవే. మమ్మల్ని మించి మాలో ఒక ఆకలి ఉంది. ఆ ఆకలి కోసమే మేము ఇదంతా చేస్తున్నాం. ఎస్, మేము ఆడవాళ్ళకి సునామీలము. ఎస్, మేము ఆడవాళ్ళని వేటాడే సునామీలం. నువ్వు మమ్మల్ని పట్టించినా నువ్వెప్పటికీ మా వారసుడివే చార్లెస్. చార్లెస్, నల్ల సొక్కాలో తెల్ల బటన్ లాగా నీ మనసులో ఉన్న ఆ తెల్లదనాన్ని తీసేయ్. అనాథగా ఉన్న అబ్బాయి చార్లెస్ని మా నాన్న అందోని అబ్బాయి చదవడానికి ఏర్పాటు చేశారు. అందుకే వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడి మనసులో ఏదో ఒక పోరాటం. చాలాసార్లు నేనే చూశాను. ట్రీట్మెంట్కి రమ్మని ఎన్నోసార్లు పిలిచాను, కానీ వాడు రాలేదు. మీరు చెప్పేది వింటుంటే చార్లెస్ మనోవ్యాధి గలవాడా? హాయ్ చార్లెస్. హాయ్. చార్లెస్, అమ్మ నిద్రపోయారా? ఆంటీ వాళ్ళ ఫ్రెండ్కి ఒంట్లో బాలేదని ఇప్పుడే కాల్ వచ్చింది. Okay. వెంటనే వస్తానని ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. ఆ, మంచి టైంకే వచ్చాను. చార్లెస్, షో మీ యువర్ హ్యాండ్. ఎందుకు? దియా ఆర్డర్. మ్మ్. ఎలా ఉంది? బాగుంది, కానీ చాలా కాస్ట్లీ అయి ఉంటుంది అనుకుంటా. అవన్నీ వదిలే, నీకు నచ్చిందా? మ్మ్. నాకు నచ్చింది. థ్యాంక్స్. థ్యాంక్సా? 2 థ్యాంక్స్. ఒకటి దీనికి, మరొకటి మీ ఇంట్లో నన్ను ఉండడానికి చోటిచ్చినందుకు. ఇంకా దేనికైనా థ్యాంక్స్ చెప్పాలా? అంతే. ఇంకా ఏమన్నా చెప్తావేమో అనుకున్నాను. హ్మ్. చార్లెస్, మ్మ్. నేను ఇంత చేస్తున్నాను కదా, నీకింకా అర్థం కాలేదా? మ్హూ. ట్యూబ్ లైట్. ఈరోజు ఎలాగైనా చార్లెస్తో నేను లవ్ చేస్తున్నానని చెప్పేయాలి. హాయ్ చార్లెస్. ఆ? దియా వచ్చిందా? దియా పైనే ఉంది. ఓ, నాన్నగారు డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారు. నేను వెళ్ళి ఏంటో చూస్తాను. మైకల్, ఆ, ఇప్పుడే తన డాక్యుమెంట్ మీ నాన్నగారికి ఇచ్చొచ్చింది. అలాగా? ఓకే, పర్వాలేదు, నేను వెళ్ళి చూసొస్తాను. మైకల్, తను ఇప్పుడే వచ్చింది. స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేస్తుందా? సో వాట్, తను నా అత్త కూతురే కదా, నేను చూస్తే ఏం కాదులే. కూల్, నేను వెళ్ళి చూసొస్తాను. Oh my God! Mummy! What happened? Mummy! Mummy! Mummy!
చార్లెస్ మమ్మీ పడుకున్నారా? ఆ, ఆంటీ వాళ్ళ ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదని కాల్ వచ్చింది. ఓకే, వెంటనే వస్తానని ఇప్పుడే బయలుదేరి వెళ్లారు. మంచి టైంకే వచ్చాను. వద్దు చార్లెస్, చార్లెస్ వద్దు, చార్లెస్ వద్దు, వద్దు చార్లెస్, చార్లెస్, చార్లెస్.
ప్లీజ్ సేవ్ మీ. ఏయ్, అమ్మాయిని వదిలేరా. హలో రిచ్ మ్యాన్, మీకు దీనికి ఏ సంబంధం లేదు. మీరు వచ్చిన పని ఏంటో దాన్ని చూడండి. నా పని నేను చూసుకుంటా. మేనేజర్, ఆడి 2 కొట్టి అవతల పడాయి. హలో రిచ్ మ్యాన్, నేను పరిగెత్తి అలసిపోయాను. నాకు సిగరెట్ దొరుకుతుందా? దమ్ కొట్టాలనిపిస్తోంది. చార్లెస్, ఎందుకలా మనసాక్షి లేని మృగంలా ప్రవర్తిస్తున్నావు? అసలు నీకేమైంది? మనసాక్ష మనసాక్షి ఓ రియా, నువ్వు స్పృహతోనే ఉన్నావా? నేను నీ ముందే నిలబడున్నాను. గొర్రె పిల్ల,
గొర్రె పిల్లలాగానే నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. నాకు టైం వేస్ట్ చేయడం నచ్చదు. నాకు కూడా. అది నీ చేతికి అంత అందంగా లేదు. నేను కాలిస్తే నువ్వు చచ్చిపోతావు. అది నీ వల్ల కాని పని. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. నువ్వు నేను ప్రేమించుకోవడం చూసి కాలేజ్ అంతా కొళ్ళుకునేవాళ్ళు. 2 సంవత్సరాలుగా నీ ఎయిమ్, నీ అమాయకత్వం, నీ క్యారెక్టర్ ఇవన్నీ చూసి నేను నిన్ను ప్రేమించాను. మ్మ్హ్మ్. నాకొకటి తెలిసి తీరాలి. అందుకే నేను నీ ముందు మాట్లాడుతున్నాను. లేదంటే కాల్చి పరుస్తే వెళ్ళిపోయిండేదాన్ని. చెయ్యి నెప్పెడుతుంది. దాన్ని నాకివ్వు. ఇలా చూడు చార్లస్, 2 రోజుల క్రితమే మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది. నన్ను మా ఇంట్లో బంధించారు. అందుకే నేను ఈ బర్త్డే పార్టీకి రాలేకపోయాను. ఇంత అర్ధరాత్రి పూట కూడా నిన్ను చూడాలి, నేను పెళ్లి చేసుకోవాలని ఎవ్వరికి తెలియకుండా తప్పించుకుని వచ్చి నిన్ను చూస్తే నువ్వు నన్ను తప్పుగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు పూర్తిగా మారిపోయావు. అసలు నీకేమైంది చెప్పు చార్లస్, చెప్పు. కమాన్ చెప్పు. ఇప్పుడే నాకు విషయం బాగా అర్థమవుతుంది. కాలేజీలో నువ్వు ఒంటరిగా కూర్చుని ఎవరితోనో మాట్లాడుతూనే ఉండేవాడివి. అది చూసి నేనొచ్చి అడిగినప్పుడు అలాంటిదేమీ లేదని అబద్ధం చెప్పేవాడివి. చెప్పు చార్లస్, నీలో ఏదో జరుగుతోంది. చెప్పు చార్లస్, ఎందుకిలా మనస్సాక్షి లేని మృగాలా నడుచుకుంటున్నావు? చెప్పు. కమాన్ చెప్పు చార్లస్. మనస్సాక్షి, నువ్వు చావడానికి ముందు నిజం తెలుసుకుని చావు. నా బర్త్డేకి 2 రోజుల ముందు నుంచే నిన్ను చూడాలని చాలా ట్రై చేశాను. కుదరలేదు. నీ దగ్గర నుంచి ఏ ఫోను రాలేదు. కానీ ఫోన్ వచ్చింది దియా దగ్గర నుండి. దియా, వాట్ మమ్మీ? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నో మమ్మీ. నిజం చెప్పు. అవును మమ్మీ, ఐ మీన్ లవ్ ఇన్ చార్లస్. చార్లెస్? వావ్, ఈ సచ్ ఎ నైస్ గై. అంటే మీకు ఓకే అనమాట? యా, ట్రిపుల్ ఓకే. ఓ మై గాడ్, వావ్. లవ్ యూ మా. మమ్మీ, నాకొక హెల్ప్. వాట్ యా? నెక్స్ట్ వీక్ చార్ల్స్ కి బర్త్డే. వావ్, నైస్. చార్లస్ కి చిన్నప్పటి నుంచే ఒక ఆశ. ఏంటా ఆశ? ఇలాంటి ఒక పెద్ద హోటల్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలని. అంతే కదా, ఈ హోటలే బుక్ చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ మా. ఇట్స్ ఓకే బేబీ. బట్ ఒక చిన్న కండిషన్. ఏంటి? బర్త్డే రోజు ఈ హోటల్ చార్ల్స్ కి మాత్రమే సొంతం అవ్వాలి. అర్థం కాలేదే. అర్థం కాలా? అది నేను చెప్తాను. చార్లెస్ బర్త్డే ఈ హోటల్లో జరగాలంటే ఈ హోటల్లో ఎవ్వరూ ఉండకూడదు. సెక్యూరిటీ కూడా ఉండకూడదు. ఎందుకో తెలుసా? చార్లెస్ ఇక్కడున్న అన్ని రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా ఎంజాయ్ చేయాలి. తన ఆశ అదే. అంతే కదా, ఇప్పుడే వెళ్ళి మేనేజర్తో మాట్లాడతాను. చార్లెస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎందుకు చార్లెస్ కంటతడి పెడుతున్నావు? మేమంతా ఉన్నాక. థ్యాంక్ యూ మేడం. దిస్ ఈస్ మై గిఫ్ట్. చార్లెస్, ఇక్కడి నుండి నువ్వు హాస్టల్లో ఉండకూడదు, మా ఇంట్లోనే ఉండాలి. లేదు మేడం, నేను హాస్టల్లోనే ఉంటాను. నో, పర్లేదు నో మేడం. నో నో నో, మా ఇంట్లోనే ఉండాలి. ఓకే చెప్పు చార్లస్. ఓకే మేడం. ఓకే చార్లెస్,
మీరు బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకోండి. మేమిద్దరం బొంబాయి బయలుదేరుతున్నాం. నా హస్బెండ్ కాల్ చేస్తున్నారు, ఏదో పనుందని. ఫ్లైట్ టికెట్స్ అని బుక్ చేసాం. మేం బయలుదేరుతాం. ఓకే, ఎంజాయ్ టు ద పార్టీ. థ్యాంక్ యూ మేడం. చార్లెస్ నువ్వు ఫ్రెష్ అప్ అయి రెడీ అవ్వు, నేను ఆంటీని తన్ని డ్రాప్ చేసి వస్తాను. ఓకే, త్వరగా ఓకే వచ్చేస్తాను. బాయ్, వెళదామా? ఓకే చార్లెస్, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, మేమంతా కింద వెయిట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చి ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం. ఏంటి చార్లెస్, భిక్షగాడి పాత్రంలో 1000 రూపాయలు పడ్డట్టు అలా చూస్తున్నావు? ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇదంతా నా వల్లే. రేయ్ 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 రేయ్, ఎక్కడున్నారా 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 ఎక్కడున్నారా? రా 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 రా, నీ వెనకాలే ఉన్నాను చార్లెస్. సో మనసాక్షి అనేది లేదంటే మనిషి మనిషిలా ఉండడా? అఫ్ కోర్స్, అందులో సందేహం ఏంటి? దీన్ని నేను నమ్మను, నువ్వు నమ్మే తీరాలి. ఎందుకు? నీ లైఫే తీసుకో. ఇంత పెద్ద హోటల్, నీ బర్త్డే పార్టీ, ప్రేమ చూపించడానికి 4 ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా వచ్చాయి? నేను నీలో ఉన్నందువల్లే. నో, ఎస్, నో, ఎస్, ఎస్, స్టాప్ ఇట్. చర్మం, రక్తం, నరాలు, ఎముకలు అన్నీ కలిస్తేనే శరీరం. మనుషులు మేమే ఈ భూమిని ఏలుతున్నాం, కానీ ఎక్కడో మా లోపల ఒక మూలన దాక్కుని ఉన్న నువ్వు మనిషిని దేవుడుగాను మృగంగాను మార్చగలిగే శక్తి ఉన్నవాడినని చెప్తున్నావు. దీన్ని నేను నమ్మాలా? అదే నిజం. మీ మనుషులందరిలో మనసాక్షి అనే ఒక విషయం లేదంటే మీ కళాచారం, అభిమానం, నాగరికత, బాంధుత్వాలన్నీ నూలిపోగులా బూడిదైపోయేవి. అంతెందుకు, మీ మనుషులందరూ ఈ భూమి మీద ఉండినట్లు ఆనవాలే లేకుండా పోయేవి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నువ్వు మరీ మరీ చెప్పి నీ మాట జాలాన్ని ప్రదర్శించుకో. అబద్ధాలు తిరిగే చోట్లో నిజం కాసేపు చీకట్లోనే ఉంటుంది. నేను తలుచుకున్నానంటే నిన్ను ఇప్పుడే తీసి పారేసి ఒక మనిషిలా నడుచుకోగలను. అది ఖచ్చితంగా నీ వల్ల కాదు. మీ ఒక్కొక్కరిని మృగంగా మార్చే చెడ్డ శక్తి మీలో ఉంది. అది నాలాంటి మనసాక్షి అడ్డుకుని మీ అందరినీ మనుషుల్లా జీవించనిస్తోంది. నీలో కూడా అటువంటి చెడు శక్తి ఉంది. నో, ఎస్, నో, ఎస్, ఎస్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన కామ విషయాలన్నీ నిన్ను ఒక కామ పిచాచిలా మార్చేశాయి. వాటన్నిటినీ అడ్డుకొని నేను ఒక మనిషిలా బ్రతికించాను. మైండ్ ఇట్. ఈ లోకాన్నే ఏలే మనుషుల శక్తి కన్నా మనసాక్షి శక్తి గొప్పదనే గర్వంతో విర్రవీగుతున్నావు. నీలో నుంచి ఒక 5 నిమిషాలు నేను బయటకు వచ్చానంటే నువ్వు మనిషిలా ఉంటావో మృగంగా ఉంటావో నీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు చిన్ని చిన్ని విషయాల కోసం నీకు నాకు మాటల యుద్ధం జరిగింది, కానీ ఇప్పుడు నువ్వు చాలా తలపొగరుతో ఉన్నావు. నా నుంచి నువ్వు బయటికి రావడమే ఒకే దారి. అది ఇప్పుడే ఇక్కడే జరగాలి. నీ జీవితంలోనే సంతోషమైన గడియలివి. ఇప్పుడు ఈ పోటీ వద్దు. నేను డిసైడ్ అయ్యాను. వద్దు, ఇది మంచి తీర్మానం కాదు. ఏంటి భయపడుతున్నావా? నీ మంచి కోరే చెప్తున్నా. నీలాంటి వాళ్ళు నన్ను విసిరిపారేయడం వల్లే ఈ భూమి మీద హత్య, దొంగతనం, మానభంగం, యుద్ధం, ద్రోహం, తీవ్రవాదం అన్ని రుద్రతాండవం చేస్తున్నాయి. ఆ లిస్టులో నువ్వు చేరొద్దు. ఇక నేను ఊరికినే ఉండలేను. నేనెంతో చెప్పి చూసా, నీకర్థం కావట్లేదు. నిన్ను అర్థం చేసుకోవడం కోసమే ఈ తీర్మానం. నేను చెప్పేది విను. నువ్వే శక్తివంతుడివిగా ఉండు. మాటల్ని గురిపెట్టి బాణాల్లా వదిలావు. దీనికొక తీర్మానం కావాలి. నా నుంచి నువ్వు బయటికి రా. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకుంటా. ఓకే, ఓకే, ఓకే. నీ నుండి శాశ్వతంగా విడిపోతాను. బట్ 5 నిమిషాలే. లేదంటే నీ జీవితం నీ చేతిలో లేదు.
అది చూద్దాంలే. నీ నుండి కొంచెం కొంచెంగా విడిపోతున్నాను. కొంచెంగా విడిపోతున్నాను. పూర్తిగా విడిపోయాను. పరిపూర్ణంగా విడిపోయాను. హాయ్ చార్లెస్, రెడీ అయ్యావా? వావ్, యు లుక్ సో స్మార్ట్. ఇలా చూడువే, కోట్ సూట్ వేసుకుని మనిషే మారిపోయాడు. ఓ మై గాడ్, యు డ్రెస్ లుక్ సో క్యూట్. నువ్వు కూడా ఈ డ్రెస్ లేకపోతే సూపర్ గా ఉంటావు. వాట్ వాట్ చార్లెస్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? ఏ చార్లెస్, చేతులు ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు? ఏయ్, వదిలు. ఏయ్, వదిలు. వదలరా, వదలమంటుంటే. ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, నేను చెప్పేది విను. నన్ను నీలో కలుపుకో. చార్లెస్, నేను చెప్పేది విను. చార్లెస్, ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, చార్లెస్, ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, నేను చెప్పేది విను. ఆ అమ్మాయిని వదిలే. చార్లెస్, నేను చెప్పేది విను. ఆ అమ్మాయిని వదిలే. వదలు, నన్ను వదలరా. చార్లెస్, వదిలే. చార్లెస్, వదలమంటున్నానా? చార్లెస్, ఆ అమ్మాయిని వదిలే. చెప్పేది. Shut up. నన్ను వదలు. చార్లెస్, ఏం చార్లెస్, చేస్తున్నావు? చార్లెస్, నేను చెప్పేది విను. చార్లెస్, ప్లీజ్, నన్ను వదలు. ఒకడు మనసాక్షిని బంధించి బ్రతికేవాడు, ఇంకొకడు మనసాక్షిని విసిరి పారేసి బ్రతికేవాడు, ఇంకొకడు మనసాక్షిని పూర్తిగా అంతం చేసి బ్రతికేవాడు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి చేసినా వాడు సంతోషంగా బ్రతికి చెడ్డట్టు ఆనవాలే లేవు. నేను చెప్పేది విను. చార్లెస్, నన్ను చేర్చుకో. నన్ను నీలో కలుపుకో. చార్లెస్, మాట్లాడరా. నువ్వు మాట్లాడేవన్నీ మాట్లాడు. ఆ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను. వదలు, నన్ను వదలరా. నీ పిచ్చి ప్రశ్నల వల్ల నువ్వు మృగంగా మారుతున్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకో. దీన్ని ఇంకా పెరిగే అవకాశం ఇవ్వకు. ఎందుకురా మారాలి? ఎందుకు మారాలి? ఇది చాలా 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 సంతోషంగా ఉంది. ఇన్ని రోజులుగా నాలో ఉండి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, నిజాయితీ, ఓర్పు, బాధ్యత అని అలా చెప్పే ఈ సొసైటీలో నన్ను ఒక పిరికివాడిగా, పేదవాడిగా నిలబెట్టావు. గ్లామర్ గా డ్రెస్ వేసుకొస్తారు. వాళ్ళని చూస్తేనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ నువ్వు నా లోపలుండి అయ్యయ్యో అది తప్పు, ఇది తప్పు, పోలీస్ వస్తుంది, పేపరు, టీవీ, కోర్టు అని ఎన్ని రోజులు నాకు అడ్డంగా నిలబడేవాడివి. నేను చిన్నప్పుడు నేల మీద పాకేటప్పుడు వెంబడించడం మొదలెట్టింది. ఇంకా వెంబడిస్తూనే ఉంది. నేనింకా పరిగెడుతూనే ఉన్నాను. పేదరికం. అప్పుడు నాకు ఒకటి అనిపించేది, నువ్వు ప్రశాంతంగా ఉండింది చాలు, బాగా డబ్బున్న వాళ్ళు ఇల్లు చూసి లంపుగా కొట్టి సెటిల్ అవ్వాలని అనిపిస్తోంది. కానీ నువ్వు నా లోపల ఉండి ఏం చేసేవాడివి? దొంగలించడం తప్పు, అబద్ధం చెప్పడం తప్పు, హత్య చేయడం తప్పు, అలా చెప్పి చెప్పి నన్ను ఒక భిక్షగాడిలా తయారు చేశావు. ఇక నీతో నాకు పని లేదు. నువ్వు చచ్చిపో. నేను అనుకున్న దాన్ని అనుకున్న టైంలో అప్పుడే ముగిస్తా. నన్ను ఆపే శక్తి ఈ భూమి మీద లేదు.
ఏయ్, ఎక్కడికి వెళ్తావే? రావే. వదిలు చార్లెస్. రమ్మంటున్నానా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్? వదిలు. ఆ, వదిలమంటుంటే. వద్దు. వదిలు చార్లెస్. రమ్మంటున్నానా? వదిలు. రావే. ప్లీజ్ వదిలు. చార్లెస్ ప్లీజ్. హలో వియాలి, ఆంటీని దియాని జాగ్రత్తగా బస్ ఎక్కించారా? చార్లెస్ అసలు నువ్వేం చేస్తున్నావు? ఓ, నువ్వేం చేస్తావంటే ఈ హోటల్ వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక అరగంట ఈత కొట్టి మెల్లగా రా. ఆ తరువాత మనం బర్త్డే ఫంక్షన్ ని ప్రారంభిద్దాం. చార్లెస్ ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను వదిలేయ్. నాకేం అవ్వలేదు, కానీ ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీకే ఏమైనా అవుద్ది. బ్లడీ స్టూపిడ్, అడుక్కు తినే కుక్క. కాలేజీలో ఎవ్వరూ నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు. మేము నలుగురం తప్ప. మా స్టేటస్ కి నీతో ఫ్రెండ్షిప్ చేశాం చూడు, ఇది మాకు జరగాల్సిందేరా. నన్ను నువ్వు రెచ్చగొట్టద్దు, తన్ను వదిలేయ్. భిక్షగాడినే, అది నిన్నటి వరకు. ఇవాల్టి నుంచి నేను ఒక కోటీశ్వరుణ్ణి. అర్థం కాలేదా? మీ ఆంటీ వాళ్ళింటి తాళం నాకు స్వయంగా ఇచ్చేసి వెళ్ళింది. వాళ్ళింట్లోనే ఉండమని చెప్పింది. ఇక నుండి నేను అక్కడే ఉంటా. ఆంటీ దియా ముంబై వెళ్ళి 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన వెంటనే ఆంటీతో మాట్లాడి ఆవిడికి ఓకే అంటే నాకు ఓకే. ఈ వయసులో కూడా మీ ఆంటీ భలే ఉందిలే. ఏయ్, దియా నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తోందిరా. నో ప్రాబ్లం, ఆంటీని ఉంచుకుంటాను, దియాని పెళ్లి చేసుకుంటా. నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడరా. బియాలి, నాకు తల నొప్పిగా ఉంది. నీ దగ్గర ఒక సిగరెట్ ఉందా? నాకొక దమ్ము లాగాలనిపిస్తోంది. రేయ్ నిన్ను. ఏంటలా చూస్తున్నావు? నన్ను చూస్తే పిచ్చోట్లా సైకోలా అనిపిస్తున్నానా? కొందరు ఈ లోకంలో మనసాక్షిని విసిరి పారేసి బ్రతుకుతున్నాడు. వాడే పెద్ద రాజకీయ నాయకుడిగా, లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా, హంతకుడిగా, దొంగగా, తీవ్రవాదిగా ఈ లోకాన్నే ఏలుతున్నాడు. కానీ మనసాక్షిని నమ్ముకొని నిజాయితీ, మంచితనం, బాధ్యత, కట్టుబాట్లు అన్నీ నమ్ముకుని బ్రతికే వాడి జీవితంలో ఒకటే మిగిలింది: భయం, భయం, భయం. ఆ మనసాక్షికి భయపడి 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 చచ్చేదాకా భయపడుతూనే ఉండాలి. దానికి కట్టుబడి బ్రతకడం కన్నా దాన్ని ఒకేసారి చంపి అనుకున్న జీవితాన్ని అనుభవించి ప్రశాంతంగా చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. ఏంటంటే ఈ సొసైటీలో నేనొక్కనే మనసాక్షిని విసిరి పారేసిన మృగంలా నిలబడ్డాననుకున్నావా? తాను సంతోషంగా ఉండాలని మిగతా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాడే, వాళ్ళందరూ మనసాక్షిని విసిరి పారేసిన మృగాలే. రాజకీయ వర్గ బలంతో మనుషుల్ని విడగొడుతున్నారే, వాళ్ళందరూ కూడా మనసాక్షుల్ని విసిరి పారేసిన వాళ్ళే. చదువు అనే పేరుతో పెద్ద పెద్ద కాలేజీలు కట్టి డబ్బులు గుంజుతున్నారే, వాళ్ళందరూ మనసాక్షుల్ని విసిరి పారేసిన మృగాలే. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే మతాల ద్వారా విడగొడుతున్నారే, వాళ్ళందరూ మనసాక్షుల్ని విసిరి పారేసిన మృగాలే. మృగాలే, 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 మృగాలే. ఇన్ని మృగాలు జీవించే ఈ సొసైటీలో నేను మాత్రం మనసాక్షిని విసిరిపారేసి జీవించడంలో తప్పే ఉంది. ఏంటంటే ఎవడెవడికి ఏం కావాలో అక్కడ మాత్రం మనసాక్షిని చంపుకుని బతుకుతున్నారు. నేను నాకు కావలసిన విషయం కోసం మనసాక్షిని చంపి బ్రతుకుతున్నాను. చాలా ఆపు. మనసాక్షి అది ఇదంటూ నిన్ను నువ్వు మంచివాడుగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా? నన్ను మంచివాడిలా చూపించాలని అనుకోవట్లేదు. ఈ జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇలా చూడు చార్లెస్, నేను చెప్పేది విను. నువ్వు ఫోన్ చేసిన వెంటనే దియాంటికి రమ్మన్నానుగా. ఎందుకో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. రియా, నేను చాలా మాట్లాడాను. నీ దగ్గర ఓ సిగరెట్ ఉంటుందా? ఒక దమ్ము లాగాలనిపిస్తోంది. ఏయ్, రావే.
రియా, నువ్వు నా దగ్గర నుంచి చార్లెస్. తప్పించుకోలేవు. ఆ అమ్మాయిని వదిలేయ్. నువ్వెవరో మాకు తెలిసిపోయింది. వదిలేయ్, తనని వదిలేయ్. నువ్వు దొరికిపోయావు చార్లెస్. దొరికింది మీరా లేక నేనా? ఇలా చూడు, తనని వదిలేసి మాతో వచ్చేయ్. తీసుకువెళ్ళి విందిస్తారా మిస్టర్ బోస్? రేయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. షూట్ చేస్తే బుల్లెట్ తలలోకి దూసుకెళ్తుంది. ఆహా, ఆ బుల్లెట్ నా నెత్తిని తాకడానికి ఒక్క నిమిషం ముందు ఈ కత్తి దీని గొంతులో దిగిపోతుంది. సార్ షూట్ చేయండి సార్, షూట్ చేయండి సార్. చార్లెస్, నువ్వు ఆడుకుంటున్నావు. అవును, ఆడుకుంటున్నాను. నా ఆటలో ఒక చిన్న తప్పు చేశాను. ఆరంభంలో హత్య చేసి మీ దగ్గర ఇరుక్కోకుండా సెటప్ చేశా. ఆ తర్వాత ఇంట్లో హత్య చేసి ఎవరికీ తెలియకుండా దాచిపెడదాం అనుకున్నా. ఈ ఆటలో నేను చేసిన ఒకే తప్పు ఇంట్లో నుంచి బయటికి రావడం. రేయ్ నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాపోయినా దొరికిపోయేవాడి. చార్లెస్, నువ్వు మానసిక రోగివని డాక్టర్ మాతో చెప్పారు. తప్పులు చేసింది చాలు, తనని వదిలే. నేను మానసిక రోగినంటే ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ మానసిక రోగులే. మీకు ఒక విషయం తెలుసా మిస్టర్ బోస్? నేను పుట్టిన వెంటనే నన్నేదో ఒక మూల విసిరేసి వాళ్ళ బాటుకు వెళ్ళిపోయారు. నన్ను ఒక భిక్షవెత్తి ఆవిడ పెంచింది. తను కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నిన్ను యాంటోనీ డేవిడ్లే పెంచారు. నువ్వు అక్కడ బాగానే పెరిగావు. అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళని పోలీసులకు పట్టించావు. అదే కదా చెప్పాలనుకుంటున్నావు? ఎస్, యు ఆర్ కరెక్ట్ మిస్టర్ రాజదురై. వాళ్ళు జీవించిన జీవితమే నేను జీవించాలనుకుంటున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు వెళ్ళిపోండి. బడ్డీ కొట్టు కూడా ఉండదు కదా. రోడ్లో సైకిల్లో టీ అమ్ముతూ ఉంటాడు. ఆ టీ తాగి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా చూడు చార్లెస్, నీ పరిస్థితి తెలుసుకునే ఓర్పుగా మాట్లాడుతున్నాను. నన్ను రెచ్చగొట్టొద్దు. మిస్టర్ బోస్, మీ దగ్గర ఒక సిగరెట్ ఉంటుందా? నాకొక దమ్ము లాగాలనిపిస్తోంది. ఆగరా చార్లెస్, ఆగు. సార్, చార్లెస్ చచ్చిపోయాడు. కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. ఎస్ సార్, ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేశాను. అంబులెన్స్ వస్తుంది. ఓకే సార్. అమ్మాయి సేఫ్ సార్.